మాల సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఎన్నికల నిర్వహణ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని అడహాక్ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసేవారు ఇబ్బందులకు సంసిద్ధులు కావాలని సూచించారు. ఈ మేరకు ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్నికల నోటిఫికేషన్ వివరాలను వెల్లడించారు. ఈ నెల 21 నుండి 24 వరకు నామినేషన్ల స్వీకరణ, 25న ఉపసంహరణ, 26న నామినేషన్ల పరిశీలన ఉంటుందన్నారు. 26 సాయంత్రం నామినేషన్ దాఖలు చేసిన జాబితాను తయారు చేసి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు గుర్తులను కేటాయిస్తామని తెలిపారు. వచ్చే నెల అక్టోబర్ 8వ తేదీన మంగళవారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. అభ్యర్థుల పోలింగ్ బూత్లకు 100 మీటర్ల దూరంలోనే ఉండాలన్నారు. ఎన్నికల ఓటు హక్కు వినియోగించుకునేవారు ఏదైనా తమ వెంట ఐడెంటిఫికేషన్ కార్డు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ సజావుగా సాగేలా అందరూ సహకరించాలని, ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా విజయవంతం చేయాలని కోరారు. సంఘం యొక్క జిల్లా కమిటీ ఎన్నికల నిర్వహణ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం అనేది జరిగింది. అయితే 21/9/2024 నుంచి నామినేషన్ల స్వీకరణ అనేది ఉంటుంది. ఆ తర్వాత నామినేషన్ దాఖలు చివరి తేదీ 24/9/2024 మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు చివరి తేదీగా మేము ప్రకటిస్తున్నాం. అదేవిధంగా నామినేషన్ ఉపసంహరణ కోసము తేదీ 25/9/2024 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపసంహరణ అనేది ఉంటుంది. ఆ తర్వాత నామినేషన్ల పరిశీలన తేదీ 26/9/2024 ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్ల యొక్క స్క్రూటినీ అనేది పరిశీలన అనేది ఉంటుంది. ఆ తర్వాత ఈ నామినేషన్లు దాఖలు చేసినటువంటి వారి యొక్క జాబితాను తయారు చేసి వారికి ఎన్నికల గుర్తులను 26/9/2024 సాయంత్రం 5 గంటల వరకు కేటాయించడం జరుగుతుంది. ఆ తర్వాత పోలింగు తేదీ 8/10/2024 మంగళవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ అనేది పూర్తి చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు అదే రోజు 8/10/2024 మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఎన్నికల యొక్క ఫలితాలను ప్రకటించడం అనేది జరుగుతుంది. తేదీ 8/10/2024 ఎన్నికల రోజు అభ్యర్థులు పోలింగ్ బూత్లకు 100 మీటర్ల దూరంలో ఉండాలి. తర్వాత పోలింగ్ బూత్లోకి రావడానికి ఎవరికి కూడా అనుమతి లేదు. ఎవరైతే ఎలక్షన్లో పాల్గొనే వాళ్ళు తర్వాత ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఆ రోజు వచ్చినప్పుడు ఏదో ఒకటి వాళ్ళకి సంబంధించిన ఐడెంటిఫికేషన్ కార్డు తీసుకొని రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం.